ఒక సామాజిక ఉద్యమం ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న ఒక సామాజిక ఉద్యమం దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ మాత్రమే. ఎంఆర్పిఎస్ మీద కుట్రలు జరిగినాయి, నిర్బంధం జరిగింది, చీల్చే ప్రయత్నాలు జరిగినాయి, మీరే ఒప్పుకున్నారు. ఒక మాటలు చెప్పాలంటే ఎంఆర్పిఎస్ను బలహీనం చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మా సంకల్ప బలం గొప్పది. ఎందుకు? మా జాతికి మేలు జరగాలంటే వర్గీకరణ సాధించడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి జాతికి మేలు జరగాలంటే అదే తప్ప మరో మార్గం లేదన్నప్పుడు దానికోసమే కష్టపడాల్సిందే. మధ్యలో నిందలు వచ్చినాయా, బెదిరింపులు వచ్చినాయా, అవకాశాలు వచ్చినాయా, నిర్బంధం వచ్చిందా, వాటి అన్నిటిని పట్టుకొని కూర్చుంటే ఇంట్లో ఉంటే న్యాయం జరగదు కదా, పోరాటం చేయలేం కదా. కాబట్టి నేను కారణాలుగా చెప్తున్నా. కాదు, ఉద్యమం ప్రారంభించినప్పుడు మీ వయసు ఎంత? ఇవాళ మీ వయసు ఎంత? ఉద్యమం ప్రారంభించిన 94లో నా వయసు 29 సంవత్సరాలు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన ఈ సమయంలో నాది 59 సంవత్సరాలు. జూలై 7, 94లో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది. మొన్న జూలై 7, 2024 మొన్న 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. అంటే 29 సంవత్సరాల వయసు అప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడితే మరో 30 సంవత్సరాలు జాతి కోసం, ఉద్యమం కోసం మేము వెచ్చించాల్సి వచ్చేసింది. అయినా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా అందులో సమస్య లేదు. అసలు ఈ ఉద్యమం ఒక రకంగా మీరు చేసిన ఈ ఉద్యమం జరుగుతున్న ఉద్యమాలకి, భవిష్యత్తులో ఉద్యమాలు చేయాలనే అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మార్గదర్శనం అవుతుంది. అందులో సందేహం లేదు. ఏదో వచ్చేసి చేద్దాము అనుకొని 4 రోజులు చేసి 5వ రోజు ఎవరినో బ్లాక్మెయిల్ చేసేసి ఆ పని ఈ పని అది కాలే. మీరు ఎక్కడా కూడా సరే మీ మీద ఎవడైనా